హాయ్ అండి, శనగపప్పు మసాలా కర్రీ పార్ట్ 2 అండి. నానబెట్టుకున్న శనగపప్పును కుక్కర్లోకి వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి మనకు రుచికి తగినంత 2 స్పూన్ల కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ వరకు నేను వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్. గ్లాస్ వేసుకోండి వాటర్ వేసుకొని కొద్దిసేపు కాయిన తర్వాతకి కుక్కర్ మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ పప్పు మాత్రం ఎంత సూపర్గా వచ్చిందంటే అంత సూపర్గా ఉంది ఫ్రెండ్. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చపాతీకి కానీ వేడి అన్నంలోకి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా త్వరగా అయిపోయే కర్రీ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్.